హరే కృష్ణ. అధికంగా తినడం, అధికంగా నిద్రపోవడం మనకి మంచిది కాదు. ఇదే విషయం భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 6వ అధ్యాయం 16వ శ్లోకంలో చెబుతున్నారు. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అంటే అతిగా భుజించేవానికి, అతి తక్కువగా భుజించేవారికి, అతిగా నిద్రించేవారికి లేదా తగినంత నిద్ర లేనివానికి యోగి అవ్వడానికి అవకాశము లేదు. నాత్యస్నతః అంటే అధికంగా తినేవానికి యోగం సాధ్యం కాదు. అధికంగా తినడం శరీరాన్ని బద్ధకంగా, మందబుద్ధిగా చేస్తుంది. నచైకాంత మనస్నతః అంటే భోజనం పూర్తిగా మానేసిన వానికి కూడా యోగం అంటే భక్తి చేయడం సాధ్యం కాదు. చాలామంది సాధకులు ఆహారం పూర్తిగా మానేస్తే దేహ దౌర్బల్యం అంటే శక్తిహీనత కలుగుతుంది. నచాతి స్వప్నశీలస్య అంటే ఎప్పుడూ నిద్రపోతున్న ఉండే వారికి కూడా యోగం అభ్యాసం సాధ్యం కాదు. నిద్ర ఎక్కువైతే బద్ధకంగా మారి యోగ సాధన చేయలేరు. జాగ్రతో నైవచ అంటే ఎప్పుడూ మేలుకొని ఉండేవానికి కూడా యోగం సాధ్యం కాదు. శరీరానికి నిద్ర అవసరం. తగినంత విశ్రాంతి లేకపోతే మనస్సు ఇబ్బందిగా మారుతుంది. ఇక్కడ ఎంత ఆహారం, ఎంత నిద్ర ఎంత అవసరమో చెప్పబడింది. ఎక్కువగా తినడం అంటే మనకు ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ తినడం అవసరం లేదు. అంటే మనకు దొరుకుతున్న ధాన్యం, కూరగాయలు, పండ్లు, పాలు లాంటివి ఇవన్నీ కావలసినంత తినవచ్చు. అంటే సులభంగా మన శరీరానికి సరిపడే ఆహారం. భగవద్గీత ప్రకారం ఇది సాత్విక ఆహారం అవుతుంది. ఇంకా మనం ఏమి తింటున్నా మొట్టమొదట భగవంతునికి నైవేద్యంగా పెట్టి తరువాత తింటాము. అంటే భగవంతునికి నైవేద్యం పెట్టగలిగిన ఆహారమే మనం తినాలి అని భగవద్గీత చెబుతున్నది. మనకి అవసరమైన దానికంటే అధికంగా భుజించేవారు అంటే తినేవారు భక్తిని కానీ యోగాన్ని కానీ నేర్చుకోవడం కష్టం. కనుక భగవంతునికి అర్పించబడిన ఆహారం తినటమే అందరికీ ఉత్తమం. అది మన రోజువారీ జీవితానికి, అలాగే భక్తి చేయడానికి అంటే యోగం అభ్యాసం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అలా కాకుండా కేవలం మన ఇష్టానుసారం ఉపవాస విధానాలు కల్పించుకొని అంటే కృత్రిమంగా ఆహారాన్ని వదిలివేయడం, తినడం చేయరాదు. శాస్త్రంలో చెప్పినట్లుగానే ఉపవాసాలు పాటించాలి. అలాగే అతిగా తినడం, అతిగా ఉపవాసాలు చేయడం కూడా మంచిది కాదు. ఒకవేళ మనం అవసరమైన దానికంటే ఎక్కువ తింటే ఎక్కువసేపు నిద్ర కూడా పోవాల్సి వస్తుంది. నిజానికి మనం 6 నుంచి 7 గంటల కంటే ఎక్కువగా నిద్రపోవడం కూడా మంచిది కాదు. అలాగే కావలసిన దానికంటే ఎక్కువ తినకూడదు, మరి తక్కువ కూడా తినకూడదు. అలాగే నిద్ర కూడా ఎక్కువగా నిద్రపోకూడదు, మరి తక్కువ కూడా నిద్రపోకూడదు. నిద్ర కూడా మనిషి శరీరానికి చాలా అవసరం. ఇలా ఒక నిర్దిష్టమైనటువంటి క్రమశిక్షణతో ఉన్నప్పుడే మనం ఈ భక్తిని కానీ యోగాన్ని కానీ అభ్యసించవచ్చు. ఎంత నిద్రపోవాలో కూడా తెలిపే ఈ భగవద్గీతను అందరూ చదువుదాము. హరే కృష్ణ.